సో సినిమాలు రాజకీయాలు రెండు విభిన్నమైనటువంటి భాగాలు. సో దీనిలో రాజకీయాలు సినిమాలోకి రాకూడదు, సినిమాలు రాజకీయాల్లో రాకూడదు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే అది పైత్యం ముదిరిపోయిందా, అది అభిమానుల్లో ముదిరిందా, లేదా సినిమా హీరోల్లోనూ సహనటుల్లోనూ ముదిరిందా అంటే అవునని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే లైలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పృథ్వీ డాన్స్ మీద మాట్లాడుతూ ఓ 11 మేకల కథ ఒకటి చెప్పాడు. దాంతో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు, బైకాట్ లైలా అని పిలిపించారు. దానికి సంబంధించి ఇమీడియట్గా విశ్వక్సేన్ మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేసి ఇంత చిన్న విషయానికి ఇలా చేయవచ్చా, మీరు ఎంతోమంది కష్టపడి ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు, మీకు తెలియదు ఏంది, ఆయన నాకు తెలియదు, ఆయన మాట్లాడుతున్నది మేము చూస్తుంటే కనుక మేము ఆపేవాళ్ళం, మేము చూడలేదు, ఆయన మాట్లాడిన దానికి మేము ఎట్లా బాధ్యులం అవుతాం అని చెప్పి మాట్లాడాడు. ఏదో క్షమాపణ చెప్పినట్టుగా వాళ్ళకు క్షమాపణ చెప్తున్నా అన్నట్టుగా చెప్పాడు. సో అది కూడా చాలా తిరస్కార భావంతో మాట్లాడినట్టుగా ఉంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ప్రజల నుంచి లేదా అభిమానుల నుంచి కూడా తిరస్కరణ వస్తుంది. పోనీ అంతతో ముగిచ్చిండా అంటే అది కూడా లేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక వేలు చూపిస్తూ ఒక ఫోటో పెట్టుకొని కింద ఒక డైలాగ్ పెట్టుకోవడంతో వైఎస్ఆర్సీపీ అభిమానులు చాలా హర్ట్ అయినరు. దాంతో కంప్లీట్గా వాళ్ళు దాన్ని బైకాట్ చేయాలన్న పిలుపునిచ్చారు. అలాగే వచ్చేసి నెక్స్ట్ ఇమీడియట్ రిలీజింగ్ డే ఈ రోజు కూడా దాని మీద ఏమని పెడతా ఉన్నారు అంటే #డిజాస్టర్ లైలా అని పెడతా ఉన్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమవుతా ఉందంటే వాళ్ళ నోటిదూలకి, అంటే సినిమా వాళ్ళ నోటిదూలకి వీళ్ళు ట్రీట్మెంట్ అందిస్తున్నారా అభిమానులు, అంటే పర్టికులర్ రాజకీయ అభిమానులు. ఎందుకంటే అందరు అభిమానులు అలా ఉండరు, ఎందుకంటే వాళ్ళకు సినిమా ఎట్లుంది అది ఇదని చూసుకుంటారు తప్పితే ఈ రాజకీయ విద్వేషాలు వాళ్ళకి సంబంధం ఉండదు. అది ఒక 20-30% కనిపిస్తుంది. బట్ 60 to 70% ఏమైపోయిందంటే ఈ రాజకీయాలకు వాతలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సినిమాలని కళారంగంలా చూడకుండా రాజకీయాలు కలిపి పిచ్చి వేషాలు వేసినప్పుడు వాతలు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాగే సినిమా హీరోలు అహంకారం మితిమీరి ఏ విధంగా ప్రవర్తించకూడదు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు కూడా వాతలు పెట్టే అవకాశాలు అది మామూలు అభిమానులలో ఉంటుంది, అలాగే రాజకీయ పరంగా కూడా ఉంటుంది. అది ఇప్పుడు ఈ లైలా మీద చూపిస్తుందా అని అనిపిస్తూ ఉంది. మరి వీళ్ళు గట్టెక్కుతారా లేదా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా అయితే రాజకీయాన్ని దూరం పెట్టండి, అహంకారాన్ని దూరం పెట్టండి. ప్రేక్షకుల దయాదాక్షిణ్యాలు లేకపోతే ఏ సినిమా నటుడు ఏ సినిమా ఉండదు. అది ఆలోచించుకుంటే మంచిది, లేదంటే మాత్రం చాలా ప్రమాదకరం భవిష్యత్తులో. థ్యాంక్ యూ వెరీ మచ్.